ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకు, మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం కీర్తన గ్రంథము 121వ అధ్యాయం 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఏ అపాయము రాకుండా నిన్ను కాచి కాపాడే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఏ అపాయముతో ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నావో, ఏ హాస్పిటల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నావో, నా దేవుడు చెప్తున్నాడు, ఏ అపాయము నీ మీదికి రానియడు, ఏ అపాయము నీ కుటుంబం మీదికి రానియడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు హిజ్కియా మరి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో తన ప్రాణాన్ని కాపాడడంతో పాటు అద్భుతమైనటువంటి రీతిలో అనేక సంవత్సరాలు, 15 సంవత్సరాల పాటు జీవితాన్ని కొనసాగించాడు. ఈరోజు జీవితాన్ని పొడిగించాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఏ అపాయము రాకుండా నిన్ను కాచి కాపాడే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఏ అనారోగ్యంతో ఈ వాగ్దానం చూస్తున్నావో, ఏ అస్వస్థతతో ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నావో, ఏ వేదనతో, ఏ కన్నీళ్లతో, ఏ బాధలతో ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నావో, ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా ప్రభువు గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. కనుక మరి ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో నా దేవుడు గొప్ప కార్యాన్ని నా దేవుడు జరిగించబోతున్నాడు. కనుక ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, ఏ కీడు మీ దరి చేరదు. ఈరోజు ఎంతమంది మిమ్మల్ని నాశనం చేయాలని, మిమ్మల్ని పతనం చేయాలని ప్రయత్నం చేసినా నా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఏ కీడు మీ దగ్గరికి రానియడండి నా దేవుడు. ఈరోజు మీ జీవితంలో అప్పులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, కన్నీళ్లతో బాధపడుతున్నారా, ఈరోజు ఏ కష్టముతో మీరు ఈ వాగ్దానం చూస్తున్నారో, నా దేవుడు చెబుతున్నాడు, మీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఏ కీడు రానియకుండా నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నా దేవుడు నీకు మాటిస్తున్నాడు, ఏ కీడు నీ దగ్గరికి రానియడానికి. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడు నాయన, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, అద్భుతమైనటువంటి రీతిలో నాయన ఏ కీడు మా దగ్గరికి రానియను అని చెప్పి తండ్రి సరిగా చక్కని వాగ్దానంతో మాతో మాట్లాడారు. ఈరోజు అద్భుతమైన రీతిలో తండ్రి ఈ వాగ్దానాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఎంతమంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఈ వాగ్దానం చూస్తున్న వారికి శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. బిడ్డల్ని బ్లెస్ చేయండి, కృపతో నింపుతూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఒంగోలు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి నెల మరి జరుగుతున్నటువంటి ఒంగోలులో మరి ఈ నెల 14వ తారీఖు అనగా మరి గురువారం రోజు ఈ ఆరాధన జరగబోతుంది. దయచేసి గమనించండి. మరి ప్రతి నెల బుధవారం జరిగేది, ఈ నెల మనకు ఫంక్షన్ హాల్ దొరకలేదు కాబట్టి మరి గురువారం ఏర్పాటు చేస్తున్నాం. మరి 14వ తారీఖు మన ఒంగోలులో అంబేద్కర్ భవన్లో ఆరాధన జరగబోతుంది. ఈ వీడియో చూసిన ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది అద్భుతాలు, సూచక్రియలు పొందుకుంటున్నారు. వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. మీ జీవితంలో కార్యం పొందుకోవాలనుకుంటే గురువారం ఒంగోలులో జరగబోయే సభకు పరిగెత్తుకుంటూ రండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.